అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాంగ్స్ సీదా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానొల్లా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన జిల్లాకు ముఖ్యమంత్రి వస్తుండంటే ఎంత మారుమూల ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి టూర్కు మందిని తీసుకొని వస్తారు కానీ నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం అయితే ఏందట అనేంత లైట్ తీసుకుంటుండట సీఎం సార్ను ఆయన కిందికి నేను పోవాలనా అవసరమే లేదని దేకను కూడా దేక్తలేడట ఇప్పటికే సొంత మంత్రుల నుంచే సీఎం సార్కు థ్రెట్ ఉందని చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా సీఎం సార్ను గాంతలేరనే ముచ్చటిన పడుతున్నది ఉమ్మడి వరంగల్ జిల్లా టూర్కు పోయినప్పుడు నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పక్కపంటే ఊర్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి టూర్లో డుమ్మా కొట్టిండు అధికారిక కార్యంలా ఏడా కనబడలేదు కనీసం మర్యాద కూడా కలవలేదు ఎవరైనా సీఎం వస్తుండంటే ఆయనను ప్రసన్నం చేసుకుని నియోజకవర్గానికి 4 రూపాయల నిధులు పట్టుకపోవాలని ఎంత టోళ్ళైనా దండలాడతారు కానీ దొంతిసారు మాత్రం ఇదివరకు సీఎంను కలవలేదు నరసంపేట కోసం 4 రూపాయలు కావాలని అడగలేదు ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఆనుకోనున్న ఊళ్ళనే సీఎం పొద్దందాకా ఉన్న దేకను కూడా దేకకపోయే వరకు సీఎం కూడా నజరేసినట్టు తెలుస్తుంది అయితే ఇలా లొల్లి ఇప్పటిదేం కాదు ఓట్లకు ముందు నుంచే నడుస్తుంది ములుగు నుంచి రేవంత్ సార్ పాదయాత్రకు పోయినప్పుడు కూడా నరసంపేటలో పాదయాత్ర అప్పుడు టెంట్ కూడా వేయలేదు కల్వను కూడా కలవలే దీంతో సారు నియోజకవర్గాన్ని జంపు చేసి ములుగుకెళ్ళి చేసుకుంటూ పోయిండు ఇక అటు రేవంత్ సార్ ప్రచారం అప్పుడు నరసంపేటకు పోలేదు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా సీఎంను ప్రచారానికి పోతే అచ్చి కలవలేదు ఇక సీఎం అయితేనే ఆయన వస్తే మేము వంగి దండాలు పెట్టాలనా ఎవరికైనా సీఎం కావచ్చు గాని నాకైతే కాదు అన్నట్టే సీఎంను లైట్ తీసుకుంటున్న దొంతి మాధవరెడ్డి సార్ తీరు చూసి కాంగ్రెస్ వాళ్ళే ఆశ్చర్యపోతుండ్రట ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకే సీఎం మీద కక్ష కట్టిందని వరంగల్ కాంగ్రెస్ లో టాక్ నడుస్తుంది ఎన్నడు సందో ఉన్న సీనియర్ను నన్ను కాదని పార్టీల పదవులన్నీ వేరేటోళ్ళకి ఇస్తుండని రేవంత్ మీద కుతికల దాకా కోపం పెట్టుకుండని అనుకుంటాన్రు ఒక సీఎంను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేనే లైట్ తీసుకుంటుండు అది ఆయన రేంజ్ అని ఈ సంగతి తెలిసిన వరంగల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కిరిస్తాన్రు పాపం కేసీఆర్ సారు 10 ఏండ్ల పాలన చేసిండు గాని జనాలను గోస ఉచ్చుకోవాలనని తెలవకపాయ్ వాళ్ళని రోడ్ల మీదికి తెప్పియాలనని సోయిలేకపాయ్ జనాలు అన్నమో రామచంద్ర అని ఏడిపియాలనని యావలేకపాయే అదే రేవంత్ సార్ చూడుండ్రి ఎక్కి ఏడాది కాలేదు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళను కూడా ఎట్లా రోడ్ల మీదికి రప్పించిండు ఆఖరికి పోలీసు వాళ్ళతోటి కూడా ధర్నా చేపించిన ఘనత మన సీఎం రేవంత్ సార్దే కేసీఆర్ సారు 10 ఏండ్లలో చెయ్యలేని ఎన్నో పనులను రేవంత్ సారు ఒక్క ఏడాదిలో పట్నే ఎట్లా చేసిండో చూడుర్రోసారి ఈ ఏడాది కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారి ఏలువడిలా ఏమేమి ఘనకార్యాలు చేసిండ్రయ్యా అని చెప్పుకుంటే హైడ్రా మూసి సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు ఊలగొట్టిచ్చిండు లగచెర్ల గిరిజనులను అరెస్టు చేపించి లాఠీలతోటి దొక్కిచ్చిండు గిరిజన ఆడబిడ్డల మీద పోలీసులతోటి అడ్డగోలు చేతిలేపిచ్చిండు గిరిజనుల భూములు ఇయ్యకుంటే మీ సంగతే చూస్తానని సోదరులతోటి బెదిరిస్తాండు బెటాలియన్ కానిస్టేబుల్లను అలా ఇంటోళ్లను రోడ్ల మీద గుంజుకొచ్చిండ్రు గ్రూప్స్ అభ్యర్థులను లాఠీలతోటి దండిచ్చిండు మహిళా సంఘాలను 7 కాడ అడ్డగిచ్చిండు జర్నలిస్టుల మీద అనుచరులతోటి దాడులు చేపించిండు సిరిసిల్ల నేతన్నలకు పని ఇచ్చుడు బంద్ చేసి అలా ఆత్మహత్యలకు కారణమైతాండు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతుండు తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నడి సెక్రటేరియట్ల పెట్టించిండు సోషల్ మీడియాలో ప్రశ్నించేటోళ్ల మీద కేసులు పెట్టిస్తుండు ప్రభుత్వ సభలల్లా చిన్న పిల్లగాళ్ల ముందు కూడా బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి పదవికే వన్నదేస్తుండు ప్రజాపాలనాని గప్పాలు కొట్టుకుంటా కనీసం ప్రతిపక్ష ధర్నాలకు కూడా పర్మిషన్లు ఇస్తలేరు పండించిన ధాన్యాన్ని కొనకుంటా దళార్లు రాజ్యమేలుకోనని చెప్తుండ్రు రైతు బంధు పింఛన్లు ఎగ్గొట్టిండు కేసీఆర్ కిట్లను అటికెక్కిచ్చిండు దళిత బంధును దగా చేసిండు స్కాలర్షిప్లను అస్సాం రైలెక్కిచ్చిండు ఇట్లా ఒకటా రెండా సారు ఏడాది కాలంలోనే ఎన్నెన్ని చేసిండు ఏమని వర్ణించవశమైతుంది అందుకే విజయోత్సవాలు చేసుకున్నట్ల తప్పేమున్నది చెప్పుండ్రి దండోర మోగింది జంబాయిలే అర దండు గదిలిందిరా జంబాయిలే ఇల్లు గదిలినాది జంబాయిలే పల్లె గదిలినాది జంబాయిలే ఊరు గదిలినాది వాడ గదిలినాది ఊరు గదిలిందిరా జంబాయిలే ఉప్పనైలేసేరా జంబాయిలే పెద్ద పెద్ద నియంతల్నే మట్టి గరిపించిన చరిత్ర మనది పోరాటాలు మనకు కొత్త కాదు గడీల దొరలనే తరిమిగొట్టిన చరిత్ర మనది గీవేళ్ళెంత అని జనాలు ఎట్లా మర్రబడుతుండ్రో చూడుండ్రి కాంగ్రెస్ విజయోత్సవ సభలకు సిద్ధమైతుంటే జనమేమో వాళ్ళని తరిమి కొట్టేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది ఊరూరుకు పోయి కాంగ్రెస్ వాళ్ళు మా ఘనత చూడుర్రి అని ప్రచారాలు చేసుకొని పోతే జనాలు గెదిమి ఉరికిస్తాండ్రు ఇంకెన్న అబద్ధాలు చెప్తారా అని తరిమి కొడతాండ్రు అది కూడా కొద్దు సీఎం సార్ సొంత ఊర్లోనే మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల బస్టాండ్ కాడ ప్రజాపాలన విజయోత్సవాల పేరు మీద కళాకారులు బండేసుకొని ప్రచారం చేస్తుండ్రు ఏమిటికి విజయోత్సవాలు
ఎవరి కోసం విజయోత్సవాలు? ఏ పాటి గ్యారంటీలు అమలు చేసిండ్రని విజయోత్సవాలు చేస్తుండ్రు? ఏమిటికొచ్చిండ్రని జనమంతా పాపం కళాకారుల మీద మర్రబడ్డరు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. 4000 పింఛన్ ఇయ్యనే లేదు. ఆడోళ్ళకి 2500 ఇత్తనే లేరు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పిండ్రు. ఏడబోయింది అని కళాకారులను నిలదీసిండ్రు. మమ్ములంటే ఏమొస్తుంది, సర్కార్ ప్రచారం చేయమంటే చేస్తున్నాం అని ఆడికేంచి వేరే జాగలకు బుగులు పడి వెళ్ళిపోయిండ్రు కళాకారులు. ప్రతిపక్షాలే ఈ పని చేయిస్తుందని మళ్ళా చెప్పినా చెప్పుకోగల్లా? ఆడున్నదంతా ముసలోళ్ళు పెద్ద మనుషులే. అలా రాజకీయం వాళ్ళు లేనే లేరు. సామాన్య జనమే. నిజంగా సంవత్సరం నిండక ముందే ఈ తీర్ల జనాలతోటి సొట్లు పెట్టించుకుంటుర్రంటే 1 ఇయర్ పాలనలా షాన్నే విజయం సాధించినట్టే కదా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. లగచర్లైన డ్యామేజ్ ను కవర్ చేసేందుకు సర్కారు దండలాడుతున్నదా? అందుకే యాడికి పోయినా సీఎం సారు కేసీఆర్ అని అరుంధతి సినిమాల పశుపతి కలవరిచ్చినట్టు కలవరిస్తుండా? కవర్ డ్రైవ్ కోసమే కేసీఆర్ ను తిడుతున్నాడా? మహబూబాబాద్ లా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన కార్యం పెట్టుకుంటే పర్మిషన్ పెట్టుకుంటే ఇయ్యంది అందుకేనా అన్న అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. లగచర్ల ముచ్చట్ల సర్కారుకైన డ్యామేజ్ నుంచి ఎట్లా తప్పించుకోవాలని షాన్నే నెత్తి కొట్టుకుంటున్నది తెలంగాణ సర్కారు. ముఖ్యంగా అల్లకెళ్ళి అర్జెంటుగా బయటపడేందుకు కేసీఆర్ ను టార్గెట్ చేసి పదే ఆయనని తిట్టి జనాన్ని డైవర్ట్ చేసే పని ముంగటేసుకుంటూ ముఖ్యమంత్రి సారు అని అంటున్నారు రాజకీయాలు తెలిసినోళ్ళు. అందుకే మహబూబాబాద్ లా బీఆర్ఎస్ పెట్టిన నిరసన కార్యానికి పర్మిషన్ ఇయ్యలేదని అంటున్నారు. పర్మిషన్ ఇస్తే ఇంకా డ్యామేజ్ అవుతుంది, రగడైపోతుంది. ఇప్పటిదాకా చేస్తున్న కవర్ డ్రైవ్లన్నీ కాళేశ్వరం నీళ్ళలో కొట్టుకపోతాయని బాగా ఇషారం చేసుకొని కావాలనే పర్మిషన్ ఇయ్యలేదని చెవులు కొరుక్కుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. టైం ఎప్పుడు ఒకటే తీరులు ఉండదు. ఇలా పర్మిషన్ ఇయ్యకపోవచ్చు, కానీ మళ్ళా మండే అగ్ని గోళం లెక్క తప్పకుండా మహాధర్నా చేస్తాం. 50,000 మందితోటి ధర్నా చేసి సర్కారుకు బుద్ధి చెప్తాం. అవసరమైతే హైకోర్టుకు పోతాం. అక్కడ పర్మిషన్ తీసుకొనే నిరసన చేస్తాం. ఎవలాప్తరో చూస్తామని సవాల్ చేసింది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం. పోలీసులు కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల లెక్క ఉండు బంద్ చేయాలి. ఏపీలో ఏమైందో చూసి కూడా తీరు మార్చుకోకుంటే అటెంక మీరే తక్లీఫ్ పడతారు. మేము పవర్లకు వస్తే మీకు ఇబ్బందులు తప్పయని వార్నింగ్ ఇచ్చింది మేడం. ఇక అటు కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్లో గట్టిగానే అరుచుకుండు. 45 నిమిషాలల్లా 50 సార్లు కేసీఆర్ పేరు దలిచినవు. గంత భయం పుచ్చుకున్నది నీకు, అందుకే పర్మిషన్ ఇవ్వకుండా జడుచుకుంటున్నావు కదా అని దెప్పి పొడిచిండు. ఇగో ఇవ్వలే ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరే. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ. శనార్థి.